ఈవినింగ్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా అమ్మగారు ఉసిరికాయ ఆవకాయ ఎలా పెట్టాలో చూడండి. ఎలా పెట్టారు. ముందుగా ఉసిరికాయలని కోసుకోవాలి. కోసుకున్న వాటిని నూనెలో అలా వేగించుకోవాలి. అలాగే కారం, తగినంత ఉప్పు. మా అమ్మగారు పెట్టారు చూడండి. కావాలంటే తవ్వ తీసుకున్నారు. దానికి తీసుకొని దానికి సరిపడా కారం అనేది వేస్తున్నారు చూడండి. అలాగే తగినంత ఆవు పిండి తవ్వతో వేస్తున్నారు. మీరు దాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత చూసుకోండి. చూడండి మా అమ్మగారు ఎలా వేస్తున్నారు. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నారు చూడండి. టాటా ఉప్పు, ఆశీర్వాద్. అలాగే ఒక తవ్వ వేశారు, దానికి సరిపడినంత. అలా అలా మిక్స్ చేయాలి. కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ కారం అలాగే ఆవు పిండి కలిపేటట్టు మొత్తం కలిసేలా అలా తిప్పుకోండి మీరు కూడా. ఇంకా చూసారా, అక్కడ ఉసిరికాయలు తీస్తున్నారు మా అమ్మగారు. ఆయిల్లో వేపారు కదండి కొంచెం. ఇప్పుడు దాంట్లో వేస్తున్నారు చూడండి. ఉసిరికాయలు కలుపుతూ కారం కూడా అలాగే వేస్తున్నారు చూడండి. మీకు ఎంత కావాలో సరిపడగా మీరు కూడా కొలతలు చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి మీరు కూడా. ఉసిరికాయలు అలాగే కారం అది కలుపుతున్నారు కదండి చూడండి. ఆవు పిండి అవి రెండు మిక్స్ చేస్తున్నారండి మా అమ్మగారు. అలా మిక్స్ చేస్తూ మొత్తం దానికి పట్టేలాగా చూడండి మీరు కూడా. చూసారా ఎలా బాగున్నాయో ఉసిరికాయలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకోవాలనుకుంటే మా వీడియో చూడండి. మా అమ్మగారు ఆయిల్ కూడా వేస్తున్నారు. ఆయిల్ వేసి మిక్స్ చేస్తున్నారు. కొంచెం కొంచెం కలుపుకోవాలండి ఆయిల్. కొంచెం కొంచెంగా కలుపుతున్నారు మా అమ్మగారు. ఇంకో జాడీలో తీస్తున్నారండి. కొంచెం జాడీలో కూడా ఆయిల్ ఇంకా ఆయిల్ వేస్తున్నారండి కొంచెం. చూసారా, ఆయిల్ వేస్తున్నారు మా అమ్మగారు జాడీలో. ఆయిల్ వేసాక అప్పుడు ఉసిరికాయలు దాంట్లో వేసేయాలండి. ఆ పచ్చడి అనేది దాంట్లో వేసి ఒక 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి. అప్పుడు మళ్ళీ మీకు వీడియో